తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఉపాధ్యాయ అర్హత పరీక్షకు టీశాట్ వారి సౌజన్యంతో నిర్వహించబడుతున్న శిక్షణా కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ఈ శిక్షణా కార్యక్రమంలో భాగంగా గణిత శాస్త్రానికి సంబంధించి పేపర్ 2లో 30 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 24 మార్కులు విషయాలకు సంబంధించి ఉంటే బోధనాధ్యాయేతర పద్ధతుల మీద 6 మార్కులకు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అంటే కంటెంట్కు 24 మార్కులు మరియు పెడగాజీకి 6 మార్కులు. అయితే ఈ కంటెంట్లో భాగంగా ప్రధానంగా మనము 8 విషయాలను గమనించవచ్చు. అందులో క్షేత్రగణితము లేదా మెన్సురేషన్ అనేది ఒకటి. దీని మీద సాధారణంగా మనకి 24 మార్కులలో 4 నుంచి 5 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ క్షేత్రగణితంలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ద్విమితీయ ఆకారాలు మరియు త్రిమితీయ ఆకారాలు అంటే 2 డైమెన్షనల్ ఫిగర్స్ మరియు 3 డైమెన్షనల్ ఫిగర్స్ ఉంటాయి. వీటి యొక్క చుట్టుకొలతలు వైశాల్యాలు అంటే ద్విమితీయ ఆకారాలకి చుట్టుకొలతలు వైశాల్యాలను గురించి, అదేవిధంగా త్రిమితీయ ఆకారాలను తీసుకున్నప్పుడు వాటి యొక్క వైశాల్యాల్ని మరియు ఘనపరిమాణాల మీద మనకి లెక్కలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ త్రిభుజాల యొక్క వైశాల్యము, చతురస్రాల యొక్క వైశాల్యము, దీర్ఘచతురస్రాల వైశాల్యము, వీటి యొక్క సూత్రాలని మీరు ఆల్రెడీ నేర్చుకునే ఉండి ఉంటారు. అయితే వీటి మీద ఎటువంటి ప్రశ్నలు వస్తాయనే వాటిని మనము కొన్ని అంశాలను ఇప్పుడు చర్చించుకుందాం. ఉదాహరణకి చూడండి, ఒక త్రిభుజము యొక్క భూమి 12 సెంటీమీటర్లు మరియు దాని ఎత్తు 6 సెంటీమీటర్లు. ఈ విధంగా ఇచ్చినప్పుడు దీని యొక్క వైశాల్యాన్ని ఎలా కనుక్కోవాలి? ఇక్కడ త్రిభుజ వైశాల్యము = అర ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, హాఫ్ BH అని పేర్కొంటాం మనం. సో హాఫ్ ఇంటూ భూమి 12 సెంటీమీటర్లు ఇంటూ ఎత్తు 6 సెంటీమీటర్లు. ఈ రకంగా మనం చూసుకున్నప్పుడు ఇది 36 చదరపు సెంటీమీటర్లు అని చెప్పి ఆ త్రిభుజ వైశాల్యాన్ని మనం పేర్కొనడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము త్రిభుజ వైశాల్యాన్ని చాలా సులభంగా కనుక్కోవచ్చు. అయితే మనకి సాధారణంగా దీంట్లోకి వచ్చేటప్పటికి ఇచ్చేటటువంటి అంశాల్లో ఏంటంటే అబ్జర్వ్ దిస్, ఒక లంబకోణ త్రిభుజము యొక్క పరివృత్తము యొక్క వ్యాసార్థము 5 సెంటీమీటర్లు మరియు దాని కర్ణము మీదకు గీసిన లంబము పొడవు 4 సెంటీమీటర్లు అయినట్లయితే ఆ లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యము కనుక్కోండి అని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ త్రిభుజాల్లోకి వచ్చినప్పటికీ ఈ సర్కమ్ సర్కిల్, ఇఫ్ యూ అబ్జర్వ్, సర్కమ్ సర్కిల్ మీన్స్ ఇట్ ఈస్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద వెర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. అంటే ఒక త్రిభుజము యొక్క శీర్షాల గుండా పోయే వృత్తాన్ని పరివృత్తం అంటాం. ఈ పరివృత్తం అనేది మనము పరిశీలించినట్లయితే ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకున్నప్పుడు దీని యొక్క పరివృత్త కేంద్రం అనేది కర్ణము యొక్క మధ్య బిందువు అవుతుంది. అంటే ఈ పరివృత్తం యొక్క వ్యాసము అనేది కర్ణము యొక్క పొడవు అవుతుంది. ఈ పరివృత్తానికి వ్యాసార్థము 5 సెంటీమీటర్లు పేర్కొనడం జరిగింది కాబట్టి వ్యాసము 10 సెంటీమీటర్లు అవుతుంది. మరియు ఈ కర్ణం మీదకు గీసినటువంటి లంబము పొడవు 4 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ త్రిభుజ వైశాల్యము ఏమవుతుంది గమనించండి, 1/2 ఇంటూ 10 ఇంటూ 4. ఇక్కడ మనకి 20 చదరపు సెంటీమీటర్లు అనేటటువంటిది దీని యొక్క వైశాల్యంగా మనము పేర్కొనవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే చతురస్రాల్లో ఒక చతురస్రం యొక్క వైశాల్యం ఎలా కనుక్కోవాలో మనకి తెలుసును. ఒక చతురస్రాన్ని తీసుకున్నప్పుడు ఈ చతురస్రం యొక్క భుజము పొడవు 7 సెంటీమీటర్లు. అయితే
ఇక్కడ మనము ఈ రకంగా వేరొక చతురస్రానికి గీయడం జరిగింది. దీని యొక్క కొలతలు ఇది 3 సెంటీమీటర్లు, ఇది 4 సెంటీమీటర్లు. అయితే ఈ లోపల ఉన్నటువంటి షేడ్ చేయబడినటువంటి చతురస్రం యొక్క వైశాల్యము ఎంత అంటే ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఈ బయట ఉన్నటువంటి చతురస్రానికి మొత్తం భుజం పొడవు 7 సెంటీమీటర్లు కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా 4 లంబకోణ త్రిభుజాలు ఏర్పడతాయి. ఇప్పుడు పైథాగరస్ సిద్ధాంతాన్ని మనం ఉపయోగించుకున్నట్లయితే దీని భుజం పొడవు ఎంత అవుతుంది గమనించండి. లోపల దీర్ఘచతురస్రం భుజం పొడవు ఎంత అవుతుంది అంటే x² = 3² + 4². అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, 3² అంటే 9 + 4² అంటే 16, అంటే దీని విలువ 25 అవుతుంది. సో x అనేది ఎంత అవుతుంది √25 అంటే మనకి 5 సెంటీమీటర్లు. అంటే ఇప్పుడు లోపల షేడ్ చేయబడినటువంటి చతురస్రం యొక్క భుజము కొలత 5 సెంటీమీటర్లు. మరి ఆ షేడ్ చేయబడిన చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అవుతుంది గమనించండి. వైశాల్యము 5² అంటే 25 చదరపు సెంటీమీటర్లు అని చెప్పి మనము దీని యొక్క వైశాల్యాన్ని సులభంగా కనుక్కోవచ్చు. అంటే ఇక్కడ మనం ప్రధానంగా ఏంటంటే మనకి తెలిసినటువంటి అంశాలని కొద్దిగా మార్చి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన అంశంలో మనం ఏమి వివరాలు మనకి ఇవ్వబడ్డాయి, ఏ వివరాలు కనుక్కోవాలనేది కనుక మనకు అవగాహన చేసుకున్నట్లయితే వీటిని మనం చాలా సులభంగా చేయవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, ఒక చతురస్రాన్ని తీసుకున్నప్పుడు ఈ చతురస్రం యొక్క 4 భుజాలని తాకేటట్లుగా లోపల ఒక వృత్తము అంతర్లిఖించబడింది. ఇలా అంతర్లిఖించబడినప్పుడు ఈ చతురస్రం యొక్క భుజము కొలత 7 సెంటీమీటర్లు ఉన్నట్లయితే ఈ వృత్తముచే ఆవరించబడిన ప్రాంతాన్ని వదిలిపెట్టుకుంటే ఈ చతురస్రంలో వృత్తము భాగాన్ని తీసివేయగా మిగిలినటువంటి ప్రదేశం యొక్క వైశాల్యం ఎంత అంటే వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ దట్ ఈస్ నాట్ కవర్డ్ బై ద సర్కిల్. అంటే వృత్తము చేత ఆవరించబడని చతురస్రం యొక్క వైశాల్యము ఎంత అని చెప్పేసి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి ఒకసారి గమనించండి. మొట్టమొదట చతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోవాలి, దాని నుంచి ఆ వృత్తము యొక్క వైశాల్యాన్ని తీసేయాలి. అయితే ఇక్కడ మనకి ఈ చతురస్రానికి వృత్తానికి మధ్య ఏ రకమైన సంబంధం ఉంటుంది, ఎందుకంటే చతురస్ర వైశాల్యం అంటే భుజము కొలత ఇచ్చారు కాబట్టి మనం కనుక్కోగలుగుతాం. మరి వృత్తం యొక్క వైశాల్యాన్ని ఎలా కనుక్కోవాలి అంటే ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఈ చతురస్రం యొక్క భుజము పొడవు వృత్తము యొక్క వ్యాసానికి సమానం అవుతుంది. అంటే వృత్త వ్యాసార్థం ఎంత అవుతుందన్నమాట 7/2 అవుతుంది, 7/2 సెంటీమీటర్లు. అప్పుడు చతురస్ర వైశాల్యము మైనస్ వృత్త వైశాల్యం అనేది షేడ్ చేయబడిన భాగం యొక్క వైశాల్యం అవుతుంది. సో చతురస్ర వైశాల్యం అంటే 7 సెంటీమీటర్లు (² మైనస్ వృత్త వైశాల్యము πr² అని మనకు తెలుసును. సో π అంటే 22/7 ఇంటూ r ఎంత వచ్చింది మనకి ఇప్పుడు 7/2 సెంటీమీటర్లు. కాబట్టి 7/2 ఇంటూ 7/2 అవుతుంది, అంటే 49 మైనస్ ఇక్కడ చూడండి 22లో 11 సార్లు, అలాగే 7ని భాగిస్తుంది అంటే 77/2 అంటే 38.5 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. ఈ రకంగా మనము దీని యొక్క వైశాల్యాన్ని కనుక్కోవచ్చు. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇదే లెక్కని అనేక రకాలుగా అడగడానికి అవకాశం ఉంది. ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ కంప్లీట్గా వృత్తాన్ని గీయడం, ఇప్పుడు ఇదే చతురస్రంలో 7 సెంటీమీటర్లు ఉంటుంది. ఆ వృత్తాన్ని నిలువుగా కత్తిరించుకుని ఈ 2 అర్ధవృత్తాలని ఇలాగ అమర్చి దీని యొక్క వైశాల్యాన్ని కనుక్కోమని అడగచ్చు. చూడండి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్. హియర్ వీ కెన్ అబ్జర్వ్ దట్ దీస్ ఆర్ 2 సెమీసర్కిల్స్ అండ్ దీస్ 2 సెమీసర్కిల్స్ టుగెదర్ విల్ ఫార్మ్ 1 సర్కిల్. అంటే ఈ 2 అర్ధవృత్తాలని కనుక మనం ఒకదానితో ఒకటి చేర్చినట్లయితే అది ఒక వృత్తాన్ని ఏర్పరుస్తుంది. అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి లెక్క ఇది సేమ్ ఒకటే అన్నమాట. అంటే ఈ 2 అర్ధవృత్తాలని కనుక మనము సరిగ్గా అమర్చుకున్నట్లయితే వృత్తం అవుతుంది. అంటే చతురస్ర వైశాల్యం మైనస్ వృత్త వైశాల్యమే అవుతుంది. అదేవిధంగా
ఇదే లెక్కని ఈ రకంగా కూడా అడగచ్చు. చూడండి, దీన్ని 7 సెంటీమీటర్లు తీసుకుని ఒక వృత్తాన్ని 4 సమాన భాగాలు చేసామనుకోండి, అంటే ఈ రకంగా వస్తాయి. ఈ 4 భాగాల్ని మనము ఇక్కడ అమర్చుకున్నప్పుడు ఇక్కడ గమనించండి ఏం జరుగుతుందో. ఈ రకంగా మనకి ఆకారం వస్తుంది. ఈ మధ్యలో ఉండేటువంటి భాగం దీని యొక్క వైశాల్యం ఎంత అని ఈ రకంగా అడిగినప్పుడు కూడా మనకి ఇదే వస్తుంది. లేదా ఇదే లెక్కని 4 వృత్తాలు ఒకదాన్ని ఒకటి తాకేటట్టుగా ఉన్నాయి, పరస్పరం బయట వైపుకి ఉన్నప్పుడు ఈ 4 వృత్తాల మధ్య భాగంలో ఉండేటువంటి ప్రదేశం యొక్క వైశాల్యం ఎంత అని కూడా అడగచ్చు. ఇలా అడిగినా కూడా మీరు గమనించండి, ఈ 4 భాగాల్ని మనము కలుపుతూ గీసుకున్నట్లయితే మళ్ళీ మనకి సేమ్ ఈ రకంగా ఒక చతురస్రం వస్తుంది. ఈ 4 భాగాలు కలుపుకుంటే మనకు ఒక వృత్తాన్ని ఏర్పరుస్తాయి. అంటే అప్పుడు కూడా చతురస్ర వైశాల్యము మైనస్ వృత్త వైశాల్యము అనేటటువంటి వీటిలో ఉండేటువంటి భావన. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం ఉపయోగించేటువంటి భావన ఒకటే, కానీ ఇదే సమస్యని రకరకాలుగా ఇవ్వడం జరుగుతోంది. దీన్ని కనుక మనం అవగాహన చేసుకున్నట్లయితే ఇటువంటి సమస్యలను మనం చాలా సులభంగా చేయగలుగుతాం. ఇంకా సమలంబ చతుర్భుజం లేదా ట్రెపీజియాన్ని తీసుకున్నట్లయితే ఒక ట్రెపీజియం యొక్క వైశాల్యాన్ని ఎలా కనుక్కుంటామో మనకు తెలుసును. ఈ రకంగా ఒక సమలంబ చతుర్భుజాన్ని తీసుకున్నప్పుడు దీంట్లో సమాంతర చతుర్భుజాల పొడవులు a+b a-b అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సమాంతర భుజాల మధ్య దూరము b యూనిట్లు. అయితే దీని యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. అయితే మనం సాధారణంగా ఎలా కనుక్కుంటాము, ఎప్పుడైనా సరే ఒక ట్రెపీజియం ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ఏ ట్రెపీజియం అంటే సమలంబ చతుర్భుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ సమాంతర భుజాల పొడవుల మొత్తము ఇంటూ వాటి మధ్య దూరము. అంటే ఇక్కడ ఏమవుతుంది చూడండి, వైశాల్యం అనేది 1/2 ఇంటూ సమాంతర భుజాల పొడవుల మొత్తం అంటే a+b ప్లస్ a-b ఇంటూ వాటి మధ్య దూరం b అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఏం జరుగుతుందో. ఇక్కడ ఈ +b - b 0 అవుతుంది. సో 1/2 ఇంటూ a+a 2a ఇంటూ b. ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే ab చదరపు యూనిట్లు అవుతుంది. ఈ రకంగా మనము ఈ సమలంబ చతుర్భుజం లేదా ట్రెపీజియం యొక్క వైశాల్యాన్ని కనుక్కోవచ్చు. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇదే ట్రెపీజియం మీద మనకి ఒక త్రిభుజము యొక్క మధ్యగత రేఖ అంటే తెలుసు. ఒక త్రిభుజం యొక్క మధ్యగత రేఖ అంటే ఏంటనమాట, ఒక త్రిభుజంలో ఏదైనా బిందువుని దాని ఎదురుగుండా ఉండేటువంటి భుజం యొక్క మధ్య బిందువు కలిపేటువంటి రేఖని మధ్యగత రేఖ అంటాం. మరి అదే ఒక ట్రెపీజియం తీసుకున్నప్పుడు ట్రెపీజియంలో మధ్యగత రేఖ ఏదవుతుంది? ఒక సమస్యలో ఈ రకంగా ఇవ్వడం జరిగింది. ఒక ట్రెపీజియంలో మధ్యగత రేఖ పొడవు అంటే ద లెంగ్త్ ఆఫ్ ఏ మీడియన్ అంటాం. ద లెంగ్త్ ఆఫ్ ఏ మీడియన్ ఆఫ్ ఏ ట్రెపీజియం ఈజ్ 28 సెంటీమీటర్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్ అంటే సమాంతర భుజాల మధ్య దూరం వచ్చి 7 సెంటీమీటర్లు. అయితే ఈ ట్రెపీజియం యొక్క వైశాల్యం కనుక్కోండి అని ఇవ్వడం జరుగుతుంది. మరి దీన్ని ఎలా కనుక్కోవాలి? మనకి సాధారణంగా సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం అనగానే ఏమనుకుంటాం మనం, 1/2 ఇంటూ a+b ఇంటూ h. ఇది మనం ఉపయోగించుకునేటువంటి సూత్రం. అయితే ఇక్కడ కొంచెము జామెట్రీ యొక్క భావనలు అవసరమవుతాయి. ఒక ట్రెపీజియంకి వచ్చినప్పటికీ మీడియన్ అంటే మధ్యగత రేఖ అంటే ఈ సమాంతరంగా లేనటువంటి భుజాల యొక్క మధ్య బిందువులను కలిపేటటువంటి రేఖని మధ్యగత రేఖ అంటాం మనం. అయితే ఈ మధ్యగత రేఖ అనేది ఎలా ఉంటుందంటే ఇది a ఇది b అయినట్లయితే కనుక దీని యొక్క పొడవు a+b/2 అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందన్నమాట, ఈ సూత్రంలో a+b/2 అనేటటువంటిది మధ్యగత రేఖ యొక్క పొడవు అవుతుంది. అదేవిధంగా వాటి మధ్య దూరము h అవుతుంది. సో ఇక్కడ వాడు ఇచ్చినటువంటిది
ఏమవుతుందన్నమాట 28 ఇంటూ 7 అంటే ఈ రెండు గుణించుకున్నట్లయితే 196 చదరపు సెంటీమీటర్లు అనేటటువంటిది దీని యొక్క వైశాల్యం అవుతుంది. ఈ విధంగా మనము ఈ జ్యామితీయ భావనల సహాయంతో ఇటువంటి సమస్యల్ని మనం చాలా సులభంగా చేయవచ్చు. ఇప్పుడు మరొక సమస్యను చూద్దాం. ఒక దీర్ఘచతురస్రము పొడవు వెడల్పులు 5 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు. ఇలా ఉన్నటువంటి దీర్ఘచతురస్రంలో 15 వృత్తాలు ఒకదాన్నొకటి స్పర్శించుకునేటట్టుగా గీయబడ్డాయి. ఈ రకంగా ఎన్ని వృత్తాలు గీశారు? 15 వృత్తాలు గీశారు. గీస్తే ఈ మొత్తము ఈ దీర్ఘచతురస్రాకార కాగితంలో వృత్తాలని మినహాయించితే మిగిలినటువంటి భాగం యొక్క వైశాల్యం ఎంత? అంటే ఇప్పుడు ఇటువంటిది చేయడానికి మొట్టమొదట మనకి తెలియాల్సింది ఏంటి అంటే, ఒక వృత్తం యొక్క వ్యాసార్థం తెలిసినట్లయితే అప్పుడు 15 వృత్తాల యొక్క వైశాల్యాలను కనుక్కుని దాన్ని దీర్ఘచతురస్ర వైశాల్యం నుంచి తీసేయాలి. సరే, దీర్ఘచతురస్ర వైశాల్యం = 5 × 3 15 చదరపు సెంటీమీటర్లు అనేది మనకు తెలుసు. మరి ఈ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అవుతుంది? ఇక్కడ 15 వృత్తాలు ఉన్నాయి అంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ వరుసలో 5 వృత్తాలు వస్తాయి. అంటే ఒక్కొక్క వృత్తం యొక్క వ్యాసము 1 సెంటీమీటర్ అవుతుంది. అంటే దీని యొక్క వ్యాసార్థం ఎంత అవుతుందన్నమాట? 1/2 సెంటీమీటర్లు అవుతుంది. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుని మనము దీని యొక్క వైశాల్యాన్ని కనుక్కోవచ్చు. ఇప్పుడు ఒక వృత్తానికి వ్యాసార్థము 1.2 సెంటీమీటర్లు కాబట్టి ఒక వృత్తం యొక్క వైశాల్యం ఎంత అవుతుంది చూడండి. పై అంటే 3.14 ఇంటూ r² అంటే 1/2 ఇంటూ 1/2 పై r² అంటే 3.14/4. ఇక్కడ గమనించినట్లయితే 4 7 4 28 34 8 4 32 20 ఈ రకంగా ఒక వృత్తం యొక్క వైశాల్యం వస్తుంది. ఇలాంటి వృత్తాలు ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి? 15 వృత్తాలు ఇవ్వబడ్డాయి. అంటే 0.785 ఇంటూ 15. అయితే ఇక్కడ మనం గుణించనక్కర్లేకుండా సులభమైన పద్ధతి ఏంటి అంటే 15 వృత్తాలు కావాలి కాబట్టి మొదట 10తో చేయండి, అంటే 7.85 అవుతుంది. తర్వాత 5 వృత్తాలు కంటే దీంట్లో సగము కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని కలపండి. 11.775 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. ఈ రకంగా మనము ఈ 15 చదరపు సెంటీమీటర్ల దీని నుంచి 11.775 చదరపు సెంటీమీటర్లను తీసేయాలి. అంటే తీసివేసుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది గమనించండి. 15 చదరపు సెంటీమీటర్ల నుంచి 11.775. ఈ రకంగా మనము ఆ దీర్ఘచతురస్రాకార కాగితం మీద 15 వృత్తాలని కత్తిరించగా మిగిలినటువంటి కాగితం యొక్క వైశాల్యాన్ని మనము కనుగొనవచ్చు. ఇక్కడ వీటన్నింటిలో ఉపయోగించేటువంటి భావనలను కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే చాలా సులభంగా ఇటువంటి లెక్కలను మనం చేయగలుగుతాం. అదే ఇంకా మనం చూసినట్లయితే ఇందాక ఒక వృత్తం అనేది చతురస్రం లోపలికి అంతర్లిఖించబడి ఉంది. అదే ఒకవేళ బయట వైపుకి ఉన్నట్లయితే అప్పుడు ఈ చతురస్రానికి వృత్తానికి మధ్య ఉండేటువంటి సంబంధం ఏంటి? ఇలా ఉన్నప్పుడు ఈ చతురస్రం యొక్క భుజము కొలత 5 సెంటీమీటర్లని ఇచ్చాడు అనుకుందాం. ఇచ్చినప్పుడు మరి ఈ చతురస్రముచే ఆవరించబడని వృత్తం యొక్క వైశాల్యం ఎంత? ఇలాగ ఇచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ మనకి వృత్తం యొక్క వ్యాసార్థం కావాలి. ఇందాకే ఏంటంటే అంతర్లిఖించబడినప్పుడు చతురస్రం యొక్క భుజము వృత్తం యొక్క వ్యాసం అవుతుందని చెప్పుకున్నాం. ఇలా ఉన్నప్పుడు
ఈ చతురస్ర భుజము కొలత వృత్తం యొక్క వ్యాసానికి సమానం అవుతుందని చెప్పుకున్నాం. మరి ఇక్కడ వ్యాసము ఏమవుతుందంటే ఈ చతురస్రం యొక్క కర్ణానికి సమానం అవుతుంది. డయాగనల్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ సర్కిల్. అంటే ఈ చతురస్రం యొక్క కర్ణము వృత్తం యొక్క వ్యాసానికి సమానం అవుతుంది. చతురస్రం యొక్క భుజము 5 సెంటీమీటర్లు కాబట్టి కర్ణము 5√2 అవుతుంది. ఇది వ్యాసం అవుతుంది. వ్యాసార్థము అంటే ఇందులో సగము, అంటే ఆర్ విలువ ఎంత అవుతుందన్నమాట, 5√2/2. సో ఈ రకంగా మనము వృత్తం యొక్క వైశాల్యం కనుక్కొని, అంటే ఇప్పుడు ఏం చేయాలన్నమాట, వృత్త వైశాల్యము మైనస్ చతురస్ర వైశాల్యము. వృత్త వైశాల్యం ఎంత అవుతుంది ఇప్పుడు, π × 5√2/2 హోల్ స్క్వేర్ మైనస్ 5². ఈ రకంగా మనము ఈ షేడ్ చేయబడిన ప్రదేశం యొక్క వైశాల్యాన్ని కనుక్కోవచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే 5² అనేది కామన్ తీసుకోవచ్చు. కామన్ తీసుకున్నట్లయితే π అంటే 3.14 తీసుకోవచ్చు. √2 హోల్ స్క్వేర్ 2/2² 4 అవుతుంది, మైనస్ 5². ఇక్కడ 2ని ఇక్కడ తీసుకున్నట్లయితే, సో 5² కనుక మనం కామన్ తీసుకున్నట్లయితే 1.57 మైనస్ 1 అంటే 0.57. అంటే ఈ రెండు గుణించుకున్నట్లయితే ఇన్ని చదరపు సెంటీమీటర్లు అనేటువంటిది మనకి వైశాల్యం వస్తుంది. ఈ రకంగా మనము ఈ సమతల పటాల యొక్క వైశాల్యాలు. అయితే వీటిలో ఇంకా ఏంటంటే సాధారణంగా మనకి చుట్టుకొలతని కనుక పెంచినట్లయితే ఆ చుట్టుకొలతలో పెరుగుదల మూలంగా వైశాల్యంలో పెరుగుదల ఎంత వస్తుంది, ఇటువంటి ప్రశ్నలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అదేవిధంగా మనము ఇక్కడ గమనించండి, ఒక చతురస్రం యొక్క భుజము కొలతని 50% పెంచితే దాని చుట్టుకొలతలో పెరుగుదల ఎంత శాతం ఉంటుంది, చుట్టుకొలతలో పెరుగుదల శాతం ఎంత? ఇక్కడ గమనించండి, అంటే ద సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అనమాట, ఇందులో సగము దీని యొక్క ఇలా పెంచుతున్నాం. పెంచినప్పుడు ఇలాగ మనకు ఒక చతురస్రం ఏర్పడుతుంది. దీని యొక్క పెరుగుదల శాతం అడుగుతున్నాం. ఈ భుజం మనకి తెలియదు కాబట్టి దీన్ని సమ్ ఎక్స్ అని కానీ ఏ అని కానీ తీసుకోవచ్చు. అప్పుడు మొట్టమొదటి దీని ఉండే చుట్టుకొలత 4a అవుతుంది. ఇది మొదటి సందర్భంలో, అంటే దీనికి ఇప్పుడు భుజము కొలత 50% పెరిగింది. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి దాని యొక్క భుజము కొలత ఎంత అవుతుంది, 50% అంటే ఇది పెరుగుదల కాబట్టి 50/100 × a అంటే a/2 అవుతుంది. అంటే ఈ కొత్తగా ఏర్పడి ఇది a, ఇది a/2 కాబట్టి ఇది మొత్తము a + a/2 అంటే 3a/2 అవుతుంది. ఇప్పుడు దీని నుంచి చుట్టుకొలతలు లెక్క కట్టుకోవాలి. సో చుట్టుకొలత ఎంత అవుతుంది చూడండి, ఇప్పుడు 4 × 3a/2 అంటే 6a అవుతుంది. ఇప్పుడు పెరుగుదల ఎంత అంటే 6a - 4a అంటే 2a అవుతుంది. అంటే చుట్టుకొలత కూడా 50% పెరిగింది అని చెప్పి మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి భుజము పొడవునిచ్చి చుట్టుకొలతలో పెరుగుదల శాతం కనుక్కున్నాం కాబట్టి 50% వచ్చింది. మరి ఒకవేళ చుట్టుకొలతలో పెరుగుదల శాతం 50% అయితే మనకి ఏ రకంగా మారుతుంది అనేది చెప్పుకుంటాం. ఇప్పటిదాకా మనము ద్విమితీయ ఆకారాలకు చూసాం కదా, మరి ఇప్పుడు త్రిమితీయ ఆకారాలని పరిశీలిద్దాం. ఒక సమఘనాన్ని తీసుకున్నప్పుడు ఈ సమఘనము లోపల
ఈ సమఘనము యొక్క భుజము పొడవు 7 సెంటీమీటర్లు. దీని నుండి మనము ద లార్జెస్ట్ పాసిబుల్ కోన్ ఈజ్ కట్అవుట్. అంటే దీని నుంచి ఏం చేస్తున్నామంటే మనము కత్తిరించగలిగే అతిపెద్ద శంకుని కోనుని కట్ చేసి బయటికి తీసేయాలి. తీసిన తర్వాత మిగిలినటువంటి భాగం యొక్క ఘనపరిమాణం ఎంత? ద సైడ్ ఆఫ్ ఎ క్యూబ్ ఆర్ ద ఎడ్జ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ 7 సెంటీమీటర్. ద లార్జెస్ట్ పాసిబుల్ కోన్ ఈజ్ కట్అవుట్ ఫ్రమ్ దిస్ ఆర్ కార్వ్డ్ అవుట్ ఫ్రమ్ దిస్. దెన్ వాట్ ఈజ్ ద రిజల్టెంట్ వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్. ఇలాగ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నటువంటి భావన ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ శంకుని మనం తీసుకున్నట్లయితే ఈ శంకు యొక్క భూమి ఇది ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ చతురస్రము లోపల వృత్తం ఉండేటువంటి భావనలా ఉంటుంది. ఇక్కడ దీని యొక్క భుజము 7 సెంటీమీటర్లు. ఇందాక మనం దీన్ని చెప్పుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు దీని యొక్క వ్యాసార్థం ఎంత అవుతుంది? 7/2 అవుతుంది. ఇప్పుడు ఈ సమఘనము యొక్క ఘనపరిమాణం అంటే ఏ క్యూబ్ అంటే 7 క్యూబ్ అవుతుంది. మైనస్ ఇందులోంచి ఇప్పుడు ఈ శంకు యొక్క ఘనపరిమాణాన్ని తీసేయాలి. శంకు యొక్క ఘనపరిమాణం అంటే 1/3 పై r². r అంటే 7/2 ఇంటూ 7/2. మరి హెచ్ ఎంత అవుతుంది ఇక్కడ గమనించండి. ఇది హెచ్ అవుతుంది. అంటే ఈ సమఘనము యొక్క భుజము కొలత ఏదైతే ఉందో అది దీని యొక్క ఎత్తు అవుతుంది. సో 7 క్యూబ్ అంటే 343 మైనస్ ఇక్కడ మనము వీటిని చూసుకున్నట్లయితే ఈ రకంగా మనకి 49 ఇంటూ 11 490 ప్లస్ 49 అంటే 539/6. ఈ రకంగా మనము దీని యొక్క ఘనపరిమాణాన్ని మనం కనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి 343 మైనస్ 539ని 6 తోటి 8 6 48 9 6 54 8 6 48 అంటే సుమారుగా 89.8. అంటే ఇక్కడ మనము 90 100 అంటే ఇక్కడ 343.00లోంచి 89.8ని తీసేయాలి. 253.2 ఘనపు సెంటీమీటర్లు అవుతుంది. ఈ రకంగా మనము దీని యొక్క ఘనపరిమాణాన్ని కనుక్కోవచ్చు. కొన్నిసార్లు మనకి ఇటువంటి లెక్క కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక అర్ధగోళము అదేవిధంగా ఒక శంకువు స్తూపము ఈ మూడు కూడా ఒకే భూమి మరియు ఒకే ఎత్తుల మధ్యలో ఉన్నాయి. అయితే వీటి యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి అని చెప్పి అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని యొక్క వ్యాసార్థం r, ఎత్తు r అవుతుంది. కాబట్టి ఈ శంకువుకి కూడా ఎత్తు r అవుతుంది, వ్యాసార్థం r అవుతుంది. స్తూపాన్ని కూడా అదే విధంగా తీసుకోవాలి. అప్పుడు మొట్టమొదట దీని యొక్క ఘనపరిమాణము 2/3 పై r³. శంకువుకి 1/3 పై r² ఇంటూ హెచ్. హెచ్ అంటే r అవుతుంది కాబట్టి r³ అవుతుంది. అదేవిధంగా స్తూపానికి పై r² హెచ్. హెచ్ కూడా ఆరే కాబట్టి పై r³ అవుతుంది. అంటే ఇక్కడ పై r³ అనేటువంటి దాన్ని మనము తీసుకున్నట్లయితే 2/3 నిష్పత్తి 1/3 నిష్పత్తి 1.
అంటే మొత్తం అంతటిని కూడా 3తో గుణించుకున్నట్లయితే 2:1:3 అవుతుంది. ఈ విధంగా వాటి యొక్క ఘనపరిమాణాల నిష్పత్తిని మనం చాలా సులభంగా కనుక్కోవచ్చు. ఇప్పుడు మరొక సమస్యను చూడండి. ఒక దీర్ఘఘనమునకు పొడవు, వెడల్పు, ఎత్తు వాటిని వరుసగా LBH అని అనుకున్నట్లయితే వాటి యొక్క కొలతల మొత్తము 12. అదేవిధంగా వాటి యొక్క వర్గాల మొత్తము 50 అయినట్లయితే ఆ దీర్ఘఘనము యొక్క సంపూర్ణతల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇది ఆల్జీబ్రా తోటి అనుసంధానమై ఉంటుంది. దీన్ని మనం ఏ రకంగా చేస్తాం అన్నమాట. మనకి TSA = 2 × LB + BH + LH అవుతుంది. ఇక్కడ దీన్ని మనము L + B + H హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ L² + B² + H². సో ఇక్కడ ఏమవుతుందంటే 12² అంటే 144 మైనస్ 50. ఈ రకంగా మనము దీన్ని కనుక్కోవడం జరుగుతుంది. సో ప్రధానంగా మనము ఈ క్షేత్రగణితాన్ని తీసుకున్నట్లయితే క్షేత్రగణితంలో ఈ వైశాల్యాలు, చుట్టుకొలతలు, ఈ సమలంబ చతుర్భుజము, చతురస్రము, వృత్తము వీటికి సంబంధించిన వైశాల్యాలు, చుట్టుకొలతలు, అదేవిధంగా దీర్ఘఘనము, సమఘనము వీటి యొక్క పక్కతల వైశాల్యం, వక్రతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యము, ఘనపరిమాణము వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు సాధారణంగా రావడం జరుగుతుంది. వీటిని చాలా సులభంగా మీరు అధ్యయనం చేయవచ్చు. వీటిని మీరు బాగా సాధన చేసి మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. మరి యొక్క విషయం మీద మరలా మనం చర్చించుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.